అందరికీ నమస్కారం. మనందరినీ పెద్దలు కూడా దీర్ఘాయుష్మాన్ భావాన్ని దీవిస్తారు. మనందరికీ పూర్తి ఆయుష్, ఎక్కువ కాలం ఆయుష్ ఉండాలంటే ఏం చేయాలి? మరి యోగాతో ఆయుష్ పెంచుకోవడం సాధ్యమా? అవును అని నిరూపించారు ఈ భూమి మీద ఎక్కువ కాలం జీవించిన ఋషులు. 140-150 సంవత్సరాల పాటు శరీరాన్ని, మనసుని, ఇంద్రియాలన్నింటినీ వాళ్ళ అధీనంలో ఉంచుకుని జీవించినంతకాలం అన్ని అవయవాలు పనిచేసేట్టు చేసుకునటానికి వాళ్ళకి సహకరించిన విద్య యోగ విద్య. మేమెంత బాగున్నాం, ఎంతకాలం జీవిస్తున్నాం పూర్తి ఆయుష్తో, మీరు కూడా జీవించండి అని వాళ్ళు ఇచ్చిన యోగ విద్య మనకు ఆయుష్ని పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. యోగాకి యూనివర్సిటీలు ఉన్నాయి, జిమ్కి, వ్యాయామాలకి, ఇతర వాటికి అక్కడ యూనివర్సిటీలు లేవు కదా. అందుకని యోగ సాధన చేసే వారికి డిఎన్ఏలో టెలిమీర్ అనేది లెంగ్త్ పెరుగుతున్నది, డిఎన్ఏ లెంగ్త్ పెరుగుతున్నది. దీనివల్ల ఏమవుతుందంటే ఆయుష్ పెరుగుతున్నదని సైంటిఫిక్గా రుజువైంది. డిఎన్ఏలో టెలిమీర్స్ లెంగ్త్ కనుక అట్లా పెరిగితే మన ఆయుష్ పెరుగుతుందని యోగాలో రుజువైందనమాట. అందుకని యోగా చేసేటప్పుడు ఏ వ్యాయామాలు, జిమ్ము, ఎక్సర్సైజులు, కసరత్తులు చేసేటప్పుడు కూడా వెళ్ళనంత ప్రాణవాయువు బాగా వెళుతుంది. ఎందుకు? ప్రాణాయామం ద్వారా ఎక్కువ గాలి పీల్చుకునే టెక్నిక్ ఇక్కడ నేర్పుతారు. అట్లాగే ఆసనాలు చేసేటప్పుడు కూడా శ్వాసను జోడించి గాలి బాగా తీసుకోండి, గాలి బాగా వదలండి అని యోగా చేపిస్తారు. ఇతర వాటిలో గాలి సంబంధం లేదు కదా. మరి గాలితో ఆయుష్ ఎట్లా పెరుగుతుంది అనుకుంటున్నారా? మనకి కొన్ని సెకండ్లు గాలి పీల్చుకోకపోతే మనం చచ్చిపోతాం. అంటే గాలి ఎంత అవసరమో తెలుసు కదా. అలాంటి ప్రాణవాయువుని సవ్యంగా తీసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుంది. కణకణానికి మంచి ప్రాణవాయువు అందుతుంది. కణములో విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ కణము నుంచి త్వరగా బయటికి వెళ్ళిపోతుంది. ప్రాణవాయువు లోపలికి, కార్బన్ డైఆక్సైడ్ త్వరగా బయటికి వెళ్ళిపోయే మెకానిజం యోగా. ఈ ప్రక్రియ బాగా జరిగితే కణాలు ఆరోగ్యంగా ఉంటాయి, కణాలు ఆయుష్తో ఉంటాయి, పూర్తి కాలం జీవిస్తాయి. కణాలు పూర్తి కాలం జీవిస్తే అవయవాలు పూర్తి కాలం జీవిస్తాయి. కణాల ఆయుష్తో అవయవాల ఆయుష్ పెరుగుతున్నది. అవయవాల ఆయుష్ పెరిగితే శరీరం ఆయుష్ పెరిగినట్లే. అందుకని అవయవాలే కదా ఈ శరీరం అంతా కూడా. అందుచేత ఆయుష్ను పెంచుకోవటానికి అన్ని రకాల వ్యాయామ విద్యలతో పోలిస్తే యోగ విద్య నెంబర్ 1, ది బెస్ట్ విద్య అని మన ఋషుల ఎగ్జాంపుల్. ఎంతకంటే ఏం కావాలండి? ఈ ప్రపంచం మీద ఏ మనుషులు మన ఋషులు బ్రతికినంతకాలం బ్రతకలేదు కదా. యోగా చేస్తే ఆయుష్ బాగా పెరుగుతుండటానికి మనకి ఈ మధ్య కాలంలో 10-15 రోజుల క్రితం చనిపోయారు శివానంద స్వామి, కాశీ, 129 సంవత్సరాలు, యోగా గురువు అయిన, న్యాచురోపతి ఫాలోవర్. చూశారు కదా ఎంత ఆయుష్ ఉంటుందంటే. గాంధీ గారితో కలిసి పడుకున్న ఆయన ఇప్పుడు వరకు బ్రతికారంటే ఊహించండి. దీర్ఘాయుష్ కొరకు అందరూ యోగా చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.